గోదావరి అందం చూడాలంటే 10 గంటలకి హైదరాబాద్ లో విమానం ఎక్కి 11 గంటలకో రాజమండ్రిలో దిగుతుంది. రాజమండ్రి వస్తుండగా విమానం బాగా కిందకు వస్తుంది. ఇలా తల తిప్పి చూస్తే అంత దూరం నుంచి వస్తున్నటువంటి గోదావరి ప్రవాహం, మధ్యలో ఇసుక తిన్నెలు, ఆ ఇసుక తిన్నెల్లో మళ్ళీ మంచి మంచి చెట్లు, చిన్న చిన్న పాకలు, అందులో ఉండేటటువంటి మత్స్యకారులు, ఆ పడవలు, ఆ పడవ తోసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. సూర్యోదయ సమయంలో చూడాలి గోదావరి అందం, సూర్యాస్తమయంలో చూడాలి. ఆ ఎర్రటి కాంతి గీతలా పడితే దాని మించి దాటుకుంటూ తోపు తోసుకుంటూ పడవలో వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి జానపదం పాడుకుంటూ ఆ తెడ్డు పెట్టి గోదావరిలో పడవ తోసుకుంటూ ఎర్రసారికని దాటుతుంటే ఆవలి ఒడ్డున అంతమంది పుణ్యస్నానాలు చేసి సూర్యబింబానికి అర్ఘ్యమిస్తుంటే అన్ని దేవాలయాల్లో గంటలు మోగుతుంటే పైనుంచి విమానంలో గోదావరి అందాలు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది.